Doctor, I'm Priyanka from Times of India and I need an interview desperately. I'm gonna get a promotion only if I get this interview. I know I'm good, but still, I need this. So please, can you spare some time for this? Thank you, Uncle. అది నా బాధ్యతమ్మా. So, what's your reason behind becoming a great cardiac surgeon? ఇట్స్ మై కన్సైన్స్. అదేంటి ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్నల ప్రోత్సాహన వలనో లేదా వాళ్ళ ప్యాషన్ వలనో అంటారు, కానీ మీరు మాత్రం మీ మనస్సాక్షి అంటున్నారు. దానికి గల కారణం? ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేసినట్టు, ఒక ఇన్సిడెంట్ నన్ను నేనుగా మార్చుకునేట్టు చేసింది. ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ ఇన్సిడెంట్ చెప్పగలరా? రే మామా, ఏం చేస్తున్నావురా? పొద్దున్నే పడుకున్న లేపి ఏం చేస్తున్నావు అంటావేరా? అరే రిజల్ట్స్ అవుట్ రా. అవుటా? ఆల్ క్లియరా? ఆల్ క్లియర్, ఆల్ అవుట్. కాలేజీకి వెళ్ళి చూసుకుందాం దా. ఆగు, వస్తున్నా. బ్యాటింగ్ ఆపరా, పోదాం. ఫెయిల్ రా. ఛీ, వీడికే ఇలా అయింది, మనకేమవుతారా? అంబులెన్స్ పిలవండి. ఇంతమంది ఉన్నారు, ఎవరు ఈ మనిషిని కాపాడలేదే. అయ్యో పాపం, ఆ చిన్నపిల్ల నిస్సహాయురాలు. అంబులెన్స్ వచ్చేలోపు ఇక్కడ ఒక డాక్టర్ ఉంటే ఎంత బాగుండేది. but you're never gonna get it. तेरे हाथ कभी ना आनी, माने ना माने कोई दुनिया, ये सारी मेरे इश्क की है दीवानी. अब दिल करता है हौले हौले से मैं तो खुद को गले लगाऊं, किसी और की मुझको जरूरत क्या, मैं तो ఏమైందిరా వీడికి? ఏమో ఏమైందో. ఏమైందిరా వీడికి? పాస్ అయ్యి పార్టీ మూడ్లో ఉంటే వీడికి ఏమైందిరా బాబు? వెళ్ళి అడుగు. నువ్వే అడుగు బే. ఏ కేసు తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఎంఐ కేసు తీసుకున్నాం సార్. నువ్వేంట్రా డల్గా ఉన్నావు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? నా బాధని తట్టుకోలేకపోతున్నాను సార్. నీ బాధ ఏంటో నాకు తెలుసురా. బాధ జీవితంలో గొప్పవాడివి కావాలంటే బాధను దిగుముకునే ధైర్యం ఉండాలిరా. ఒకప్పుడు నేను నీలాగే మామూలు స్టూడెంట్నిరా. నా లైఫ్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చాను. తప్పు చేసావని నువ్వు బాధపడుతున్నావు, కానీ ఆ తప్పు వల్ల జీవితం నీకు నేర్చుకునే అవకాశం ఇచ్చింది. ఎప్పుడూ కాంతిని ప్రజ్వలించే సూర్యుడిని చూసి చిమ్మ చీకటి కూడా తొలగిపోతుందే. ఆఫ్టర్ ఆల్ నీ బాధ ఎంతరా?
మనిషి ప్రాబ్లం ఏంటో తెలుసారా? తను చేసిన తప్పు తను తెలుసుకోకపోవడం. నీ గ్రేట్నెస్ ఏంటో తెలుసా? నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు. చివరిగా ఒక మాట చెప్తా విను. ఎవ్రీ పర్సన్ మే నాట్ బీ ఎ న్యూటన్, బట్ ద వే యూ థింక్ మేక్స్ యువర్ లైఫ్ టేక్ ఎ న్యూ టర్న్ టు అచీవ్ యువర్ గోల్స్. పెయిన్ అంటే ఏంటో తెలుసారా? పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ నెగిటివ్ సిచ్యువేషన్స్. ఓ, సో ఈ రెస్పాన్సిబుల్ డాక్టర్ ఇవాల్టి మెడికోస్కి ఇచ్చే సందేశం ఏంటి? తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకోపోవడమే పెద్ద తప్పు. మళ్ళీ అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. కష్టపడ్డాను, సాధించాను, ఈ పొజిషన్ వరకు రాగలిగాను. సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో రెస్పాన్సిబుల్? యా, గాట్ టు గో.